నమస్తే. నేను మీ మాధురి. మనకి లైఫ్‌లో ఒక పార్ట్నర్, మన లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు మనకి నచ్చిన వాళ్ళు ఉంటే బావుంటుంది అనిపిస్తూ ఉంటుంది. చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఇంట్లో కాస్ట్ ప్రాబ్లమ్ వల్లో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్లో ఆ లవ్ మ్యారేజ్‌కి దూరం అవ్వాల్సొస్తూ ఉంటుంది. ఇలా లవర్స్ చాలామంది బాధపడుతూ ఉంటారు. మా కామెంట్స్‌లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోటానికి ఏవైనా మంచి టెక్నిక్, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి అని చెప్పి. మనతో పాటు శారదా గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో శారదా గారు. లవ్ మ్యారేజ్ గురించి మనకి చాలా మంది అడుగుతూ ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయని చెప్పి. సో ఈరోజు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు వాళ్ళ కోసం? నేను దానికంటే ముందు ఫస్ట్ లవ్ మ్యారేజ్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం మేడం. ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చినట్టు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ నవేడేస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా ఫాస్ట్ జనరేషన్ ఉంది. ఫాస్ట్ జనరేషన్లో ఏం చేస్తున్నారంటే మొన్నకు ఒక క్లయింట్ వచ్చారు. మొన్న నైట్ మనం ఒక క్లయింట్తో మాట్లాడామన్నమాట. ఆ క్లయింట్ చెప్తున్న విధి విధానం చూస్తే అసలు ఈ ప్రేమలు ఉన్నాయా, ఇవి నిజాలేనా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే ఏవి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఏ ఎక్స్పెక్టేషను లేకోకుండా ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా ఇష్టపడి వాళ్ళు కావాలి అని పెళ్లి చేసుకోవాలి. కానీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి. ఏదో గిఫ్ట్ల కోసమనో లేకపోతే ఇంకొక దానికోసమో అట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు అట్రాక్ట్ అయిన వెంటనే వాళ్ళ దగ్గర బాండింగ్ కూడా ఏర్పడిపోతుంది. ఒక ఎఫైర్ కూడా ఏర్పడిపోతుంది. ఆ ఎఫైర్ ఏర్పడిన తర్వాత అక్కడ అబ్బాయి ఏమో, ఇది మనకు జరిగిన కేసే, ఆ అబ్బాయి ఏమో అమ్మాయి మీద చాలా ఆశ పెట్టుకున్నాడు. చాలా ప్రాణంగా ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయితో నాకు అన్నీ ఫిజికల్గా అన్నీ అయిపోయాయి మేడం, నాకు అమ్మాయి కావాలి, నాకు మనస్ఫూర్తిగా కావాలని ఉంది, కానీ నన్ను అమ్మాయి అవాయిడ్ చేస్తుంది, నా ఫోన్ నెంబర్ తీయట్లేదు, నా నెంబర్ కూడా బ్లాక్ చేసేసింది అని అమ్మాయి ఏడుస్తుంటే నాకు కనెక్ట్ అయిపోయింది. ఎందుకలా? నేనే కనెక్ట్ అయిపోయాను. ఎందుకలా? ఇప్పుడు ఇష్టం ఉంటే ఒక రకంగా, ఇష్టం లేకపోతే ఒక రకంగా బిహేవ్ చేయకూడదు కదా. అది ముందే అండర్స్టాండింగ్ అవ్వాలి. వాళ్ళు ప్రేమించుకున్న ముందే అండర్స్టాండింగ్ అవ్వాలి. ఇప్పుడు అబ్బాయి మొత్తం మనసంతా అమ్మాయి మీద పెట్టుకున్న తర్వాత అమ్మాయి ఉన్నట్టుండి నెంబర్ బ్లాక్ చేయడము కరెక్ట్ కాదు కదా. అది చేసిందని అబ్బాయి ఏడుస్తున్నారు. అలాంటి పిల్లలు ఫస్ట్ ప్రేమలో పడే ముందే ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ఎక్కడి దాకా వెళితే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం తెలుసుకోవాలి. టైంపాస్ కోసం అయితే ఎవరు ప్రేమించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ప్రేమించుకున్న తర్వాత అతను కుంటోడు కానివ్వండి, గుడ్డోడు కానివ్వండి, మంచోడు కానివ్వండి, చెడ్డోడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బాగా అందంగా ఉన్నాడు, ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ అబ్బాయికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, అబ్బాయి అందం పోయింది అంటే వదిలేస్తామా? లేదు. వదలకూడదు కదా. అప్పుడు ప్రేమకు విలువ ఏంటి? మంచోడైనా చెడ్డోడైనా ఉద్యోగం ఉన్నా, మనం చేసుకున్నప్పుడు ఉద్యోగం ఉంది, మనం చేసుకున్న తర్వాత పోయింది అనుకోండి, వదిలేస్తామా? ప్రేమ కూడా అంతే. నచ్చిందని ప్రేమించి నచ్చలేదని చెప్పి నెంబర్ బ్లాక్ చేసేస్తామా? చేయకూడదు కదా. ఒక్కసారి ఒక మనిషితో ఒక శరీరాన్ని కానీ మనసుని కానీ పంచుకున్నామంటే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి అనే రిలేషన్షిప్స్ మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తాను. ఈరోజు ఒక క్లయింట్ ఏం చేస్తాడు, ఆల్రెడీ తను మ్యారీడ్ అంట, ఆమె మ్యారీడ్. ఆ మ్యారీడ్ తోటి ఈ అబ్బాయి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మళ్ళీ ఆ మ్యారేజ్ అయిన అమ్మాయి మళ్ళీ ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి నా ఫస్ట్ భర్తకు తెలిసిపోయింది, నేను రాను నీ దగ్గరికి అని చెప్పి ఆ అబ్బాయి చెప్పి ఏడుస్తున్నాడు. ఇది మన టెలికాలర్ కూడా ఎమోషన్ అయ్యింది. ఎందుకంటే ఇలాంటివి కూడా ఉన్నాయా నేను దబాయిచ్చి అడిగాను. ఫస్ట్ నువ్వు క్లారిటీగా చెప్తే కదా, నీ ప్రాబ్లం ఏంటో క్లారిటీగా చెప్తే కదా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీకు జ్వరం అని చెప్పి దగ్గు మాత్రలు ఇమ్మంటే దగ్గుకు సంబంధించిన మాత్రలే ఇస్తుంది. నువ్వు జ్వరం అంటే జ్వరం మాత్రలే ఇస్తుంది. అలా కాకుండా నువ్వు నా దగ్గర దగ్గు అంటున్నావు, అమ్మాయికేమో జ్వరం ఉంది అంటున్నావు. క్లారిటీగా చెప్పు, ఏదైనా చెప్పితే క్లారిటీగా చెప్పు అని నేను దబాయిచ్చి ఎప్పుడైతే అడిగానో అప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి అన్మ్యారీడ్, అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఒక రోజు వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, రోజు కూలికి వెళ్తే గానీ అబ్బాయికి కుండ కాలని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి అబ్బాయి, ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి, ఆల్రెడీ పెళ్ళయి ఒక వైవాహిక జీవితం గడుపుతున్న ఆమెతోటి రిలేషన్షిప్ పెట్టుకొని మళ్ళీ అమ్మాయికి తాళి కట్టి రహస్యంగా వాళ్ళు సంసారం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ భర్తకు తెలిసిపోయిందని అమ్మాయి అబ్బాయి నుంచి విడిపోయి
వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ అబ్బాయి వెళ్ళి మళ్ళీ పిలిస్తే ఏమంటుంది అమ్మాయి, నేను రాను, నా భర్తకు తెలిసిపోయింది, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రావట్లేదు అంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి మీద మనసు పెట్టుకొని నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తాను మేడం. నేను చెప్పాను, నువ్వు చేసిందే ఒక పిచ్చి పని. ఫస్ట్ నువ్వు చేసిందే ఒక పిచ్చి పని. ఒక సంసారిక జీవితంలో ఉన్న ఒక ఆడదాన్ని కోరుకొని నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళడమే తప్పు. ఆ అమ్మాయి రావడం కూడా తప్పు. ఇది ఆమె భర్తకు తెలిస్తే వాళ్ళ సంసారం ఎక్కడి దాకా వెళ్తుంది అనేది నీకు తెలుసు. ఇలాంటి తప్పు చేసి మళ్ళీ ఆమె నన్ను కలుపుమని నువ్వు నన్ను ఫోన్ చేసి చెప్పడం, అడగడం ఇంకొక తప్పు. నీలాంటి వాళ్ళు నేను కలపడం అనేది నాకు పట్టుకున్నటువంటి ఇంకొక దరిద్రం. కాబట్టి ఇలాంటి వాటికి నేను ఎంకరేజ్ చేయను. నువ్వు హార్ట్ఫుల్గా ప్రేమించితే ప్రేమించు. నీలాంటి వాళ్ళు బతికినా ఒకటే, నాకు చనిపోయినా ఒకటే అని చెప్పాను మేడం. ఎందుకో తెలుసా, సొసైటీకి నీ వల్ల ఏం యూజ్? మనిషి పుట్టాక ఒక లవ్ చేసుకోవటానికి, పెళ్లి చేసుకోవటానికి, చచ్చిపోవటానికే ఉన్నామా? ఇంకొక లైఫ్ లేదా మనకు? మనం తీసుకున్న డిసిషన్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. ప్రేమించే ముందు కానీ, ప్రేమలో పడ్డాక ఎవరితో ప్రేమిస్తున్నాము, మనం ఎలాంటి వాళ్ళతో ప్రేమిస్తున్నాము. నువ్వు ప్రేమిస్తున్నావంటే నీ ఏజ్ వాళ్ళని చూసుకో, నీకు సెట్ అయిన వాళ్ళని చూసుకో. అలా చూసుకోకుండా నువ్వు మ్యారేజ్ అయిన పర్సన్ని పెళ్లి చేసుకొని నాకు వాళ్ళని కలుపంటే నేను ఇక్కడ బ్రోకరిజం చేయను కదా మేడం. అలాంటి వాడికి నేను ఎంకరేజ్ చేయను కూడా. జెన్యున్గా ఎవరైనా ఇష్టపడి నిజంగా వాళ్ళు లేకపోతే నేను బతకలేను, నాకు వాళ్ళు లైఫ్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, అలాంటి లవ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, విడాకులు ఎన్నో కేసులు వస్తున్నాయి మనకు, రోజుకి ఎన్నో విడాకులని, డైవర్స్ ఎన్నెన్ని కేసులు వస్తున్నా వాటిని అన్నింటినీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, మనకు చేతనైనంత సహాయం వాళ్ళకి చేస్తున్నాం. కానీ ఇలాంటి కేసెస్కి మాత్రం నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. కాబట్టి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి ఎఫైర్స్ ఎప్పుడు నిలబడవు. సిన్సియర్గా ఉండండి. మీ తల్లిదండ్రులు మీకు ఒక ఆలోచనతోటి కని ఉంటారు. ఆ అమ్మాయి కోసం మీరు చనిపోవడం ఏంటి? అలానే మీకోసం అమ్మాయి చనిపోవట్లేదు కదా. అమ్మాయి హ్యాపీగా అక్కడ వెళ్ళి ఆ లైఫ్ లీడ్ చేసేస్తుంది. అంటే ఎవరు దొరికితే వాళ్ళతో టైంపాస్ చేసేయడం లైఫ్ కాదు. ఒక గోల్, ఒక యాంబిషన్ తోటి నేను ఈ అమ్మాయిని ముట్టుకుంటే నేను లైఫ్ లాంగ్ పట్టుకోగలుగుతానా, ఈ అమ్మాయితో నేను జీవితానికి, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, అలా ఆలోచన చేసుకొని మీరు అందులో దిగండి. అది ఒక పెద్ద ఊబి. ఆ ఊబిలో మనం పడ్డాము అనుకోండి, పైకి తీయడానికి ఎవరు రారు. ఇప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్తాను, మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు. ఎవరు పడ్లో గోతిలో వాళ్ళే పైకి రావాలి కదా. గోతని తెలిసి పడడం ఎందుకు, పైకి రావడానికి ప్రయత్నం ఎందుకు? టైం వేస్ట్ కదా. అంత టైం లేకోకుండా ఎవరు లేరు కదా. ఇలాంటి టైంపాస్ లవ్లు చేయకోకుండా ఎవరైనా సిన్సియర్గా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి, ప్రేమించాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రెమెడీ చెప్తాను మేడం. నేను దీనికి జస్ట్ సింపుల్గా ఎల్లో కలర్ పేపరు, నేను ఈ టెక్నిక్ అంతా చేసి చూపించాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను ఇంటి నుంచే. ఇలా ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి, దాని మీద మంత్రం చెప్పాలి. ఓం క్లీం శ్రీం అనే బీజాక్షరాలని రాయాలి. ఈ బీజాక్షరాలు రాసిన తర్వాత మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ధర్మబద్ధంగా చేసే పనికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. అధర్మబద్ధంగా చేసినవి రివర్స్ అవుతాయి, మీకే రివర్స్ అవుతాయి. మేము చెప్పడం చాలా ఈజీ అవుతుంది, కానీ మేము అలాంటి వాటికి ఎంకరేజ్ చేయం ఫస్ట్. ఒకవేళ అలాంటివి ఉంటే మాకు కాల్స్ చేయొద్దండి దయచేసి. కూడా ఏవైనా ధర్మబద్ధంగా ఉంటే కాల్స్ చేయండి, మేము లిఫ్ట్ చేస్తాం. అది ఎంతవరకైనా సమస్యను మేము పోరాడి మా చేతనైనంత హెల్ప్ మేము చేస్తాం. అధర్మమైనవైతే మేము ఇలాంటివి చేయము. కాబట్టి ధర్మబద్ధమైన లవ్ ఉండి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, ఏదో కారణాల చేత నంబర్ బ్లాక్ అయింది, లేకపోతే ఆ అమ్మాయి నన్ను కట్ చేసింది, లేకపోతే ఈ అబ్బాయి కట్ చేశారు అనేవాళ్ళు ఈ రెమెడీ చేసుకోండి. ఇక్కడ నేను బీజాక్షరం చూపిస్తున్నాను. ఈ బీజాక్షరం చదువుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఓం క్లీం శ్రీం అనే బీజాక్షరం చదువుకొని అమ్మాయి అయితే అమ్మాయి పేరు రాసుకోండి, అబ్బాయి అయితే అబ్బాయి పేరు రాసుకోండి. ఒకవేళ భార్య భర్తల్లో కూడా అండర్స్టాండింగ్ లేకపోకుండా గొడవ పడి విడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా కూడా భర్త అయితే భర్త పేరు రాసుకోండి, భార్య అయితే భార్య పేరు కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత అదే బీజాక్షరాన్ని కింద రాసుకోండి. ఇలా చూడండి, ఓం క్లీం శ్రీం అనే బీజాక్షరాన్ని రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత రోజుకి 108 సార్లు జపించాలి. ప్రతిరోజు ఏ టైంలో జపిస్తారో అదే టైంలోనే, ఏ ప్లేస్లో కూర్చుంటారో అదే ప్లేస్లోనే కూర్చొని 108 సార్లు జపించాలి. ఈ నామాన్ని ఎప్పుడైతే మనం జపిస్తూ ఉంటామో ఆ పర్సన్ మనకి దగ్గర అవుతారు. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా మనము ఒకరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఒక పర్సన్ గురించి ఆలోచన చేస్తున్నాను, అదే
డ్రీమ్లోకి వెళ్ళి నేను అదే చూస్తున్నాను అనుకో, నైట్ ఆ డ్రీమ్లో నాకు అదే పర్సన్ వస్తారు. ఏదో నాతో మాట్లాడించినట్టు, నాతో పలకరించినట్టు, లేకపోతే కనిపించుకోకుండా వెళ్ళినట్టు అవే దృశ్యాలు నా మైండ్లో, కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ పర్సన్ కనిపించినట్టు, మాట్లాడించినట్టు అలాంటి మనకి థాట్స్ వస్తూ ఉంటాయి. అది మనం ఏదైతే వింటుంటామో, ఏదైతే చేస్తుంటామో అవే నిజాలు అవుతాయి. కాబట్టి మీకు ఆ పర్సన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఆ పర్సన్ గురించి మీరు ఆలోచన చేస్తూ ఉండండి. ఆ పర్సన్ గురించి మీరు వచ్చినట్టు థాట్ చేస్తూ ఉండండి. మీకు అదే జరుగుతుంది. ఇది ప్రతిరోజు 108 సార్లు 108 టైమ్స్ చాంట్ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు చేయాలి. ఇలా మీరు 45 డేస్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీకు కాల్ రావడము, వాళ్ళు ఒకవేళ నంబర్ బ్లాక్ చేసినా కూడా నంబర్ బ్లాక్ తీసేసి మీకు కాల్ చేయడము జరుగుతుంది 100%. లేకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇంతకాలం రెస్పాండ్ అవ్వండి, ఈ బీజాక్షరాల సహాయంతో ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.